ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. డాడీ పదని మన ఇంటికి వెళ్ళిపోదాం. గీత ఆగమ్మా. అమ్మా గీత, గీత వెళ్ళకమ్మా, మన ఇంటికి వెళ్తాం పదమ్మా. నేను రాను. మీ అబ్బాయి ఇంత ద్రోహం చేశాక నా వల్ల కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడూ రాను. అమ్మా చందు, చందు చాలా పెద్ద తప్పే చేశాడమ్మా, నేను ఒప్పుకుంటున్నాను. వాడికి ఏ శిక్ష వేయాలనుకుంటున్నావో నాతో చెప్పు, ఆ శిక్ష నువ్వు వేయలేకపోతే నేను వేస్తాను. కానీ కాపురం కూల్చుకోకమ్మా. మావయ్య గారు, ఆయన్ని వదిలేయడమే నేను ఆయనకి వెయ్యాలనుకున్న శిక్ష. ఆ శిక్ష వేస్తున్నాను. డాడీ కారెక్కండి. బావగారు, ఏమండి, కోడలు వెళ్ళిపోతుందండి. అవును. ఏం చేస్తాం, పద. సక్సెస్.
ఏమండి టాబ్లెట్ వేసుకోండి. ఈ ప్రాణానికి ఇదొక్కటే తక్కువ. ఇంకా ఏం చూడటానికి బతికుండాలి? ఇలా బతకడం కన్నా చావటం బెటర్. ఎలా మాట్లాడుతున్నానండి? గీత వెళ్ళనంటే మనం వదిలేయడమేనా? నచ్చజెప్పి పంపించడం మంచిదండి. సరే లక్ష్మి, నువ్వు చెప్పి చూడు. అది నా మాట వింటే ఇంకే? దానికి మీ మాట అంటేనే గౌరవం. పైగా నేను మీలా ఓపిగ్గా చెప్పలేను. మీరే దానికి అర్థమయ్యేలా చెప్పండి. ఎలా చెప్పను లక్ష్మి? ఇప్పుడు నేను వెళ్ళమని చెప్తే నా మాట మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. గౌరవం పోయినా కాపురం నిలబడుతుంది కదండి. ఇప్పుడు మనకు కావలసింది దాని కాపురమే కాని మన గౌరవం కాదుగా. కాదు సుశీల, చందు తప్పు లేకపోతే మన మీద గౌరవంతో కోడలు వచ్చేదే. కానీ మనవాడు అంత నాటకం ఆడాక మనం ఏం చేయగలం? అసలు వాడు అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు ఆడుతున్నట్టు? ఛ! ఏమండి చంద్రుని అడగకుండా వాణ్ణి నిందించకండి. గీత తొందరపడొచ్చు కానీ చంద్రు తప్పు చేయడండి. చాలే, నీ సపోర్ట్ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. సపోర్ట్ చేయటం కాదు లక్ష్మి, గీతకి అంజల్ అంటే కోపం. దానికి డూప్లికేట్ అంజల్ నాటకం తోడైంది. కానీ అంజలి గురించి మనకి తెలుసు కదండి. అంజలిని గీత అపార్థం చేసుకున్నా మనం అపార్థం చేసుకోలేంగా. కరెక్టే, కానీ గీత అర్థం చేసుకోదుగా. అయినా మన చందు అంజలి కాని అమ్మాయిని తీసుకొచ్చి అంజలి అని ఎందుకు నాటకం ఆడినట్టు? గీత ఆ నాటకాన్ని నిజమని నమ్మే కదా ఆ రోజు ఉంది. అవును, కానీ ఈరోజు అదంతా నాటకం అని తెలిసేసరికి ఆ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయింది. నిజమేనండి. అల్లుడు గారు అలా చేయకుండా ఉంటే బావుండేది. కానీ ఆయన్ని కూడా తప్పుగా అనుకోలేకపోతున్నాను. అసలు ఆయన ఏ పరిస్థితిలో ఆ నాటకం ఆడవలసి వచ్చిందో, ఎందుకు ఆ కల్పన్ని అంజల్లా తీసుకొచ్చారో. అదంతా ఎందుకు చేసినా గీత దృష్టిలో తప్పే కదా. గీతే కాదు, భర్త ఇలా చేస్తే ఏ భార్య ఊరుకుంటుంది చెప్పు? ఊరుకోదండి. పోనీ ఓ పని చేస్తే? ఏంటి? ఓసారి మనం అల్లుడు గారిని కలిసి ఎందుకిలా చేశారు అని అడుగుదాం. ఎందుకు చేశారో గీతకి చెప్పి, గీతకి నచ్చజెప్పి అప్పుడు తీసుకెళ్ళమని చెప్దాం. ఆ పని చేద్దాం లక్ష్మి. ఇలాంటప్పుడు మనమ్మాయికి మనం చెప్పడం కన్నా అతని భార్యకు అతను చెప్పుకోవడమే మంచిది. రేపే వెళ్దాం. రేపు వీళ్ళు వెళ్ళి మాట్లాడితే ఆ చంద్రం కొత్త నాటకం ఆడేసి గీతను తీసుకెళ్ళిపోవచ్చు. అలా జరగకూడదు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా పరధ్యానం? అబ్బే ఏం లేదురా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. గీత నిద్రపోయిందా? గీత ఇటువంటి పరిస్థితిలో వేళకి భోంచేసి త్వరగా పడుకుంటేనే గీత ఆరోగ్యానికి మంచిది. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. అన్నం వడ్డించవా? సరే పద, వడ్డిస్తాను. కొడుకు తప్పు చేసి ఇంటికి వస్తే గడ్డి పెట్టక అన్నం పెడుతున్నావా సుశీల? ఏమండి, గడ్డి తినే పశువు కూడా దూడకి ఆకలేస్తే పాలిస్తుందండి. నేను మనిషిని. నా కొడుకు ఆకలితో వస్తే అన్నం పెట్టకుండా గడ్డి పెట్టమంటారా? అది అమ్మా, అసలు ఏమైందమ్మా? ఏంటి ఇదంతా? నేనేం తప్పు చేశాను? అసలు ఏం జరిగింది నాన్నగారు? నన్ను అలా పిలవకరా. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడం సిగ్గుచేటు.
అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నాకు తెలిసినంత వరకు ఏ తప్పు చేయలేదు నాన్నగారు. నీకు తెలియకుండానే అంజలికి సహాయం చేశావా? నీకు తెలియకుండానే కొత్త అంజలిని పుట్టించావా? నీకు తెలియకుండానే కల్పన అనే అమ్మాయిని తీసుకొచ్చి అంజలిలా నాటకం ఆడించావా? నీకు తెలియకుండానే రాత్రుళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావా? నీకు తెలియకుండానే ఆఫీసు మర్చిపోయి అంజలి కోసం తిరిగావా? నీకు తెలియకుండానే గీతను మోసం చేస్తున్నావా? చెప్పరా? అసలు ఏం జరిగిందో తెలియకుండా ఏం చెప్పను నాన్నగారు. ఓ, చెప్తే గాని చెప్పవా? నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఇదిరా జరిగింది. మై గాడ్, షాక్ అయింది చాలు. ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? చెప్పరా? ఆ మీద ఒట్టేసి చెప్పు. నిజమే నాన్నగారు. ఇంత పాడు పని ఎందుకు చేశావు? అది మాత్రం చెప్పలేను నాన్నగారు. చెప్పకు. భార్య పుట్టింటికి పోయినా చెప్పకు. తండ్రి ఈ లోకం నుంచి పోయినా చెప్పకు. నాన్న, సుశీల, నాకేమవదు. నేనంత త్వరగా పోను. నా గుండె చాలా గట్టిది. అందుకే వీడు అబద్ధం మీద అబద్ధంతో బద్దలు కొడుతున్నా ఇది ఇంకా పగల్లేదు. నాన్నగారు, నేనేం తప్పు చేశాను? చెయ్యలేదు అంటావు కానీ ఎందుకలా చేసావు మాత్రం చెప్పు. అంతేగా? సరే, నువ్వేం చెప్పక్కర్లేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ విషయం నువ్వు నాకు చెప్పేదాకా నీ మొహం నాకు చూపించు. ఆ నిజం నేను వినేదాకా నీ మొహం నేను చూడను. ఏమండి? చంద్రు, అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. కనీసం నువ్వైనా నమ్మమ్మా. అక్క, మేం గీత అత్తారింటికి వెళ్ళొస్తాం. గీత అత్తారింటికి వెళ్తున్నారా? నేను కూడా వస్తానురా తమ్ముడు. అవునరా, వాళ్ళు గీతకి చేసిన ద్రోహానికి నా మనసు మండిపోతోంది. అక్క, ఏంటి అరుపులు? మెల్లిగా మాట్లాడు. గుండె బద్దలైపోతుంటే శాంతంగా మాట్లాడమంటావేమిట్రా? అసలు నేనే వెళ్ళి గట్టిగా అడగాలనుకున్నాను, కానీ ఒక్కదాన్ని వెళ్ళలేక ఊరుకున్నాను. ఇప్పుడు మీరు వెళ్తున్నారుగా, పదండి నేను వస్తాను. ఎవరూ వెళ్ళక్కర్లేదు. డాడీ, ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకేంటమ్మా, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఇది సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు డాడీ. గీత, అలాగని వదిలేసుకుంటావా? ఇంకేం చేయాలి మమ్మీ? భార్యాభర్తల మధ్య జరిగే వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. వదిలేసుకొని వేరువేరుగా బతకడం కరెక్ట్ కాదు. అందుకే మేం వెళ్ళి వాళ్లతో మాట్లాడొస్తాం. మీరెళ్ళి ఏం మాట్లాడతారు మమ్మీ? ఎందుకన్నా అబద్ధాలు ఆడారని ఆయన అడుగుతారు. దానికి ఆయన ఇంకో కొత్త కథ చెప్తారు. మా అత్తగారు కొడుకు తప్పు కనిపించకుండా చక్కగా వంత పాడతారు. వాళ్ళాడే ప్లే నాకు తెలుసు మమ్మీ. వాళ్ళు కథలు చెప్పినా మేం వినం గీత, వాళ్ళ మాటలు నమ్మం కూడా. కానీ అసలెందుకిలా జరిగిందో తెలుసుకుంటాం. అది నీకు చెప్తాం. నువ్వు కన్విన్స్ అయితేనే వెళ్ళు, లేదంటే నీ ఇష్టం. ఏమంటావ్? మమ్మీ చెప్పింది బాగానే ఉంది గీత. తప్పు అల్లుళ్ళో ఉన్నప్పుడు దానికి మనమెందుకు సైలెంట్గా ఉండాలి? అడుగుదాం. అతను ఏ తప్పు చేయకపోతేనే వెళ్ళు. వద్దు డాడీ, అక్కడికెళ్ళి వాళ్ళ మాటలు వింటే ఆయన ఏ తప్పు చెయ్యలేదనే అనిపిస్తుంది. అంత బాగా మోసం చేస్తారు. వాళ్ళ మాటలకి నేనే మోసపోయాను. మీరెంత? మాకన్నా నీకు వయసు అనుభవం ఎక్కువన్నట్టు చెప్తావేంటే? మమ్మీ, మోసపోవడానికి పోకుండా ఉండడానికి కావలసింది వయసు అనుభవం కాదు, గుడ్డిగా నమ్మడం.
ఆ ఇంటి గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఆ ఇంట్లో వాళ్ళ గురించి మీకన్నా నాకే ఎక్కువ అనుభవం ఉంది. ఆ అనుభవంతోటే చెప్తున్నాను. మీరు వెళ్తే మీరు మోసపోతారు, మళ్ళీ నన్ను మోసం చేస్తారు. అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అంటే ఎలాగమ్మా? మేం వాడి మాటలు నమ్మమంటున్నాగా. మాకొక్క ఛాన్స్ ఇవ్వు. వెళ్ళొచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, వెళ్ళండి. కానీ మీరొచ్చేసరికి నేనుండను. ఈ ఇంట్లోనే కాదు, ఈ సిటీలోనే ఉండను. అందుకు ఇష్టమైతేనే వెళ్ళండి. గీత, ఇదేం పట్టుదలమ్మా? పట్టుదల కాదు డాడీ. మీరు వెళ్తే వాళ్ళు మీ బ్రెయిన్ వాష్ చేస్తారు, మీరొచ్చి నా బ్రెయిన్ వాష్ చేస్తారు. చివరికి నా లైఫే వాష్ అయిపోతుంది. ఆ ట్రాష్ భరిస్తూ నేను బతకాలా? నేను అలా బతకలేను డాడీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను ఇలా బతకనివ్వండి. గీత, మమ్మీ, ప్రమాణం చెయ్యరా. ఈ దీపం ఆర్పి ఆ దేవత మీద ప్రమాణం చెయ్యి. నీ భార్యకి ద్రోహం చేయలేదని ప్రమాణం చెయ్యి. ఆలోచిస్తావేరా? ఆ దీపం ఆరేలోపు ఆర్పేసి ప్రమాణం చెయ్యి. అమ్మా, నాకు ఆ దేవత కన్నా నువ్వే ఎక్కువ. కనిపించని ఆ దైవానికంటే నువ్వు కనీ పెంచిన దైవానివి. నీ మీదే ప్రమాణం చేస్తానమ్మా. అయితే చేయరా. ఇంకా చూస్తావేరా? ఈ తల్లి మీద ప్రమాణం చెయ్యి. ఆలోచించి వేసేది ఒట్టు కాదమ్మా. ఈ గుడి మెట్టెక్కినప్పుడే అనుకున్నా నువ్వెక్కడికి తీసుకొచ్చింది ఇందుకేనని. ధ్వజస్తంభానికి దండం పెట్టినప్పుడే అనుకున్నానమ్మా నువ్వేదడిగినా నిజం చెప్పాలని. ఈ గుడిలో అడుగు వేస్తూ ప్రదర్శనలు చేస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు నేర్పిన అడుగులు తప్పటడుగులు అవ్వలేదని. అనుకోవడం కాదురా, ఆచరణలో పెట్టు. ప్రమాణం చెయ్యి. అలాగేనమ్మా, ఆ దేవత సాక్షిగా నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను నా భార్య గీతకి భర్తగా ఎలాంటి ద్రోహము చేయలేదు. మానసికంగా, శారీరకంగా గీతే నా భార్య స్థానంలో ఉంది. చాలా అమ్మా, చేయి తీయొచ్చా? మరైతే ఆ కల్పన ఎవర్రా? అంజలీదేవి ఆ నాటకం ఏంటి? నువ్వు గీతకి ద్రోహం చేయలేదు సరే, కానీ ఆ అంజలి విషయం ఏంట్రా?